వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాట్ వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశామని, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇక ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని చెప్పారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలే చూడాలన్నారు. జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు దారుణాలు అన్ని ఇన్ని కావని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారని, ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సజ్జల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం మొత్తం నడిపారని, ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలని బుద్దా వెంకన్న అన్నారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథ్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలని, ఈ కేసులో పాత్రధారులు సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, చివరకు కాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. జరిగినటువంటి తీరుతెన్నులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు దశ దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదంబరి కేసే ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం, అరగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి, ఫ్యాన్ ఇప్పి చూపించాడు ఒక ఎంపీ, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయసాయిరెడ్డి శాంతి అదొక పెద్ద ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరూ తెలుసు. ఆయన ఈ కాదంబరి కేసులో వెనకుండి ఆడించినటువంటి వైనం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఇక కాదంబరి గారి విషయానికి వస్తే, ఆ రోజు ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడాలతోనన్నా, ఏంటిది చెప్పండి? ఇన్ని కేసులు, ఇందులో ఒక్కరినైనా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా?